అందరూ లేచి నిలబడదాం. దేనికంటే 22వ తారీఖు 1999. వినండి, ఫస్ట్ వినండి. 1999 జనవరి 22వ తారీఖున ఒరిస్సాలో స్టీవెన్ గ్రహాం అనబడినటువంటి ఆస్ట్రేలియా మిషనరీని తన ఇద్దరు కొడుకులను, చిన్న బిడ్డలను కారులో వారు నిద్రపోతుండగా ఆ కారు మీద వారి మీద పెట్రోల్ పోసి అమాంతంగా తగలబెట్టి చంపేశారండి ఒరిస్సాలో. రేపటికి 25 సంవత్సరాలు అవుతుంది. ఆ యొక్క దైవజనులను జ్ఞాపకం చేసుకుంటూ అందరూ లేచి నిలబడదాం. వారి పెద్ద కుమార్తె, ఆయన యొక్క భార్య, వారు ఆ సమయంలో ఊటీలో ఉండబట్టి వాళ్ళు ప్రాణాలతో మిగిలారు. ఆ సమయంలో ఉన్నటువంటి ప్రభుత్వం, గవర్నమెంట్ స్టీవెన్ గ్రహాం గారిని చంపేసినటువంటి ఆయనను, ఆయన పిల్లలను చంపేసినటువంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుందని స్టీవెన్ గ్రహాం గారి యొక్క భార్యను అడిగారండి. సోనియా గాంధీ ఆమెను అడిగినప్పుడు ఆమె కూతురు ఒకే మాట చెప్పారు, వారిని క్షమించండి అనేది. అది క్రైస్తవులలో ఉన్నటువంటి క్షమించే మనస్సు, అది క్రైస్తవులలో ఉన్నటువంటి ప్రేమ కలిగిన మనస్సు. కనుక ఆ సేవకుడు, ఆ బిడ్డలు చనిపోయి రేపటికి 25 సంవత్సరాలు వస్తుంది. కనుక మన ఇండియా దేశంలో మన కళ్ళ ముందే అలాగనే కాలి బూడిదైపోయారు వాళ్ళు. ఆ విధంగా చంపేశారు వాళ్ళని. ఒక గ్రామానికి వెళ్ళారు, సువార్తను ప్రకటించడానికి కాదు వాళ్ళు వెళ్ళింది. ఆ గ్రామంలో కుష్ఠరోగులు, వ్యాధిగ్రస్తులు ఉంటే వారికి ట్రీట్మెంట్ ఇచ్చి, వారి గాయాలు కడిగి, వాళ్ళకు మందులు మాకులు ఇచ్చి వారికి సేవ చేయడానికి వెళ్ళారు వాళ్ళు. ఆ గ్రామంలో వారికి సేవ చేసి వచ్చి కారులో వాళ్ళు పండుకొని నిద్రపోతున్నారు. ఆ చిన్న బిడ్డలను పెట్టుకొని ఆ తండ్రి నిద్రపోతుంటే మతోన్మాదులు వచ్చి ఆ కారు మొత్తం పెట్రోల్ పోసి విస్తారమైన గడ్డేసి అమాంతంగా తగలబెట్టేశారు. ఆ చిన్న బిడ్డలు ఆ కారులో కాలిపోయేటప్పుడు ఆ బిడ్డలు ఏ విధంగా ఏడ్చుంటారు ఒకసారి ఆలోచించండి. ఆ బిడ్డలు ఏ విధంగా పల్లడిల్లిపోయి ఉంటారు ఆలోచన. ఆ బిడ్డలు కాలిపోయేటప్పుడు ఆ తండ్రి మనసు ఏ విధంగా అల్లాడిపోయి ఉంటుందో ఆలోచన చేయండి. ఆ విధమైనటువంటి భయంకరమైనటువంటి మరణాన్ని వాళ్ళు పొందారు. అందరూ కళ్ళు మూసుకొని ఆ సేవకుడిని, ఆ బిడ్డలను తలంచుకుంటూ, ఆ సేవకుడి యొక్క భార్యకును, ఆ సేవకుడి యొక్క కుమార్తెకును దేవుడు ఇంకా శ్రేష్టమైనటువంటి ఆదరణనిచ్చి చనిపోయినటువంటి ఆ బిడ్డల యొక్క ఆత్మలు దేవుని రాజ్యంలో ఉంటుండగా వారి కొరకు ఒక్క నిమిషం మనం మౌనాన్ని పాటిద్దాం. ఆమేన్. అందరం కూర్చుందాం. చక్కని వాక్యాన్ని విన్నాం. ఈ దేవుడు సదాకాలం మనకు తోడయుడు వాడు. తర్వాత మరణం వరకు ఆయన ఒక్కసారి ఆ వాక్యాన్ని తీసి, మరణము వరకు ఆయన మనలను నడిపించును. తర్వాత నెక్స్ట్ మీకు అర్థమయ్యే రీతిలో 30 సెకండ్లలో చెప్పి ముగిస్తాను దీన్ని. ఇంటి దగ్గర నుండి వస్తున్నారు దేవుని మందిరానికి. మరి మెట్లు దాకా వస్తున్నారు. ఆ మెట్లు దాటిన తర్వాత ఎక్కడికి వస్తున్నారు?
ఎక్కడికి వస్తున్నారు? మెట్లు దాటిన తర్వాత ఎక్కడికి వస్తున్నారు? మెట్లు ఎక్కుతున్నారు. మెట్లంతా అయిపోయిన తర్వాత ఎక్కడికి వస్తున్నారు? లోపలికి వస్తున్నారు కదా. ఇది మరణం అనేది ఆ మెట్లు వరకే. ఈ లోపల నిత్య జీవం, సదాకాలం దేవునితో మనం ఉంటాం. ఆమేన్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచి సబ్జెక్ట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం చూద్దాం. మరి ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయం ఎక్కడ ఉండేది, అధ్యాయం అని కూడా ఉండదు. ఆ పత్రికలో 11వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. ఫిలెమోనుకు విడిదిన నిరూపం 16వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ ఉత్తరాన్ని ఎక్కడి నుండి రాస్తున్నాడంటే, ఆయన ఒక చెరసాలలో ఉండి సువార్త నిమిత్తం చెరసాలలో వేయబడి, చెరసాలలో బంధించబడి, ఆ చెరసాలలో నుండి దైవజనుడైనటువంటి దేవుని పరిచారకుడైనటువంటి ఫిలెమోనుకు రాస్తున్నాడు ఈ ఉత్తరాన్ని. ఎందుకు రాస్తున్నాడంటే, ఈయనున్నటువంటి చెరసాలలో ఒక యవనస్తుడు ఈయనకు పరిచయం అయ్యాడు. అతని పేరే ఒనేసిము. ఈ ఒనేసిము ఎందుకు చెరసాలకు వచ్చాడంటే, గడ్డం కింద చెంపల కింద చేతులు తీయాలి. ఎందుకు వచ్చాడంటే, ఈ ఫిలెమోను దగ్గర ఒనేసిము సహాయకుడిగా ఉంటూ, మరి దేవుని మందిరంలో జరుగుతున్నటువంటి కార్యాలలో ఫిలెమోనుకు సహాయకరంగా ఉంటున్నాడు. ఫిలెమోను కొద్దిగా వయసు అయినటువంటి వాడు, కొద్దిగా వృద్ధుడు లాంటి వాడు అనుకుందాం. ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఈ ఫిలెమోనుకు అక్కడ వేస్తున్నటువంటి కానుకల మీద ఆశ కలిగి ఏదో జరిగింది. అక్కడ చిన్న దొంగతనం చేసి పారిపోయాడు ఆయన దగ్గర నుండి. పారిపోయినప్పుడు మరి సైనికుల చేతుల్లో చిక్కాడు, చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో వేయబడిన తరువాత ఈ ఫిలెమోను యొక్క పరిచారకుడు పౌలు పక్క గదిలో ఉన్నారు, చెరసాల గదిలో. మెల్లగా ఎలా పరిచయం అయ్యారో ఏం సంగతో ఏమో, మరి పౌలు ఆయనకి పరిచయం అయ్యాడు ఒనేసిముకు. ఒనేసిముతో పరిచయం పెట్టుకున్న తర్వాత ఒనేసిముకు దేవుని యొక్క మాటలు చెప్తూ, సువార్త చెప్తూ ఆయనను దేవునిలోకి నడిపిస్తున్నాడు. అప్పుడు ఒనేసిము, ఎక్కడి నుంచి నువ్వు వచ్చావని అని పౌలు ఒనేసిముని అడిగినప్పుడు, ఒనేసిము ఇలా జరిగిందయ్యా, ఇలా పొరపాటు జరిగింది అని పౌలు దగ్గర అన్ని విషయాలు చెప్తాడు. సరే, ఒకరోజు రానే వచ్చింది. ఒనేసిముకు విడుదల కలిగే రోజు వచ్చింది. ఇప్పుడు విడుదల ఎక్కడికి వెళ్ళాలి, ఆయనకి ఏ దరి తోచల. ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడంటే, ఒనేసిము, నువ్వెక్కడి నుండి వచ్చావో అక్కడికి వెళ్ళు, నేను నిన్ను పంపిస్తాను. ఫిలెమోను మంచి దైవజనుడు, మంచి పరిచారకుడు, దేవునికి నమ్మకమైనటువంటి సేవకుడు గనుక నువ్వు అక్కడికే వెళ్ళు. నేను ఒక ఉత్తరం రాస్తున్నాను, ఈ ఉత్తరం తీసుకుని వెళ్ళి దైవజనుడి చేతికి ఆయన నిన్ను చేర్చుకుంటాడు అని ఈ ఉత్తరాన్ని రాస్తూ, అనేకమైనటువంటి మంచి విషయాలు రాస్తూ ఈ ఉత్తరంలో ఈ మాటను ప్రస్తావిస్తున్నాడు. ఫిలెమోనుకు రాస్తూ ఒనేసిమును బట్టి ఏమంటున్నాడు, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను అంటున్నాడు. ఒనేసిమును ఏమని సంబోధిస్తున్నాడు ఇక్కడ? నా కుమారుడకు ఒనేసిము, 10వ వచనంలో అంటున్నాడు, నా బంధకములలో నేను కన్నిన నా కుమారుడకు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను అంటున్నాడు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒనేసిము మునుపు నిష్ప్రయోజనమైన వాడు. ఎందుకు నిష్ప్రయోజనమైన వాడయ్యాడు? ఇప్పుడు ఎలా ప్రయోజనకరమైనటువంటి వాడయ్యాడు? ప్రతి మనిషి యొక్క జీవితంలో కొన్ని అపజయాలు జరుగుతుంటాయి. ప్రతి మనిషి యొక్క జీవితంలో వాళ్ళ జీవితం మీద వాళ్ళకే చేదు అనుభవాలు కలుగుతూ ఉంటాయి. ప్రతి మనిషి యొక్క జీవితంలో వాళ్ళ మీద వాళ్ళకే అసహ్యం కలుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాలలో. ఎందుకంటే నిష్ప్రయోజనమైనటువంటి పనులు చేయబట్టి, అజ్ఞానంలో చెయ్యకూడనటువంటి స్నేహాలు చేసి, మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడి, పోకూడనటువంటి మార్గాలలో పోయి, కూర్చోకూడనటువంటి స్థలాలలో కూర్చొని, అజ్ఞానమైనటువంటి కార్యాలలో మరి ఇన్వాల్వ్ అయ్యి నిష్ప్రయోజనమైనటువంటి పనులలో దిగి నిష్ప్రయోజనమైపోతున్నారు చాలా మంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాలలో కొన్ని సందర్భాలలో మన మీద మనకే అసహ్యం కలుగుతూ ఉంటుంది. నేను ఎందుకు పుట్టానా అనిపిస్తుంది, నీకే అనిపిస్తుంది. నేను ఎందుకు బ్రతకాలా అని, నేను ఎవరి కొరకు బ్రతకాలి, నేను దేని కొరకు బ్రతకాలి. ఒక్కసారి నీ జీవితంలో నువ్వు వెనుక్కు తిరిగి చూడు. నువ్వెక్కడ ఫెయిల్ అయ్యావు, ఏ విషయంలో ఫెయిల్ అయ్యావు, ఎక్కడ రాంగ్ స్టెప్ వేసావు, దానిని నువ్వు అర్థం చేసుకుంటే, దానిని నువ్వు తెలుసుకుంటే, రావాల్సినటువంటి స్థలానికి వచ్చావంటే, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు కల్వారిగిరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి ప్రభు పాదాల దగ్గర కనుక వస్తే, నిష్ప్రయోజనమైన నీ జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చగలిగే శక్తి కలిగిన ఒకే ఒక దేవుడు యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా. కుటుంబ జీవితంలో అలసిపోయావా? వ్యక్తిగతమైనటువంటి జీవితంలో సోలిపోయి ఉన్నావా? నేను ఎందుకు ప్రభువా నేను బ్రతికేది అనుకుంటున్నావా? లే, నీకని ఒక జీవితం ఉన్నది. నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. నిష్ప్రయోజనమే, జరిగిపోయింది, అయిపోయింది. చెడిపోయినటువంటి బ్రతుకులను బాగు చేయగలిగేవాడు యేసు ప్రభు మాత్రమే. పౌలు అంటున్నాడు, బంధకములలో నేను కన్నిన కుమారుడు అంటున్నాడు ఒనేసిమును. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకప్పుడు తెలుసో తెలియకో పోకూడని స్థలాలకు పోయి, చెయ్యకూడని స్నేహాలు చేసి, చెయ్యకూడనటువంటి పనులు చేసి, పాపములో మునిగి, పాపములో తేలి, పాపములో పడి, పాపములో ఇరుకొని బయటికి రాలేనటువంటి జీవితాలను ప్రభువా నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా బయటికి రావాలి అని తనకలాడుతున్నటువంటి వారిని బయటికి తీసుకొని రాగలిగే శక్తి కలిగిన వాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి ఎందుకు నిష్ప్రయోజనమైనటువంటి వాడు అవుతాడు? ఒక వ్యక్తి కుటుంబ జీవితంలో ఎందుకు నిష్ప్రయోజనమైనటువంటి ఆలోచనలు వస్తాయి, నిష్ప్రయోజనమైనటువంటి అనుభవాలను ఎందుకు పొందుతారంటే, మనం ఎక్కడో పొరపాటు చేస్తున్నాం. నువ్వెక్కడో పొరపాటు చేశావు. దేవుని విషయంలో ఒక్కసారి ఆలోచించి, నిన్ను ప్రేమించి, నీకని కుటుంబాన్నిచ్చి, నీకని భార్యనిచ్చి, నీకని బిడ్డలనిచ్చి, నీకని భర్తనిచ్చి, నీకని కుటుంబాన్నిచ్చి, నీకని బిడ్డలనిచ్చి నిన్ను ఆశీర్వదించినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడని మరిచిపోయి నీ జీవితం మీద నీకే విరక్తి కలిగేంత స్థాయికి నువ్వు వచ్చావంటే, నువ్వెక్కడ పొరపాటు చేసావు, ఎక్కడ రాంగ్ స్టెప్ వేసావు? నీ కొరకు ఒక ఆయన ఉన్నాడు, నీ కోసం ఒక ఆయన ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ భూలోకములో దేవుడు నిన్ను యథార్థంగానే సృష్టించాడు. నీకు అన్ని ఇచ్చాడు, నీకేం కొదువు చేయలేదు. ఏదో జరిగిపోయింది నీ జీవితంలో, కానీ నీ కొరకు ఒక ఆయన ఉన్నాడు, యేసు ప్రభు. నీ కొరకు ప్రాణం ఇచ్చిన వాడు నీ వైపు రెండు చేతులు చాపుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డల, ఒక తల్లి కుమారుడిని స్కూల్కి పంపించింది. స్కూల్లో ఏ టీచర్ కూడా ఆ అబ్బాయిని చూస్తే
చాలా ఆశ్రయించుకునేది. వీడికి చదువు ఎక్కదు, వీడికి చదువు రాదు అని. ఈ విధంగా వెళ్ళిన స్థలంలో నెల రోజులకే టీసీ ఇచ్చేది, పంపించేది ఆ అబ్బాయిని. ఈ తల్లి సరే ఏదో ఒక రీతిలో ఇంకొక స్కూల్లో చేర్చేది. ఈ విధంగా ఒకరోజు స్కూల్ నుండి ఒక పిలుపు వచ్చింది తల్లికి. ఆ తల్లితో టీచర్ అంటుంది, నీ కొడుకు చదవడు, నీ కొడుకు చదువు ఎక్కదు, నీ కొడుకు పనికి రాడు, తీసుకొని వెళ్ళి నీ ఇంట్లోనే పెట్టుకో తల్లి అని ఆ బిడ్డని ఆ స్కూల్ బ్యాగ్ తల్లికి తగిలిచ్చి బిడ్డని ఇచ్చి చేయి పట్టుకొని భద్రంగా ఇంటికి వెళ్ళమ్మా నీ బిడ్డను తీసుకున్నానని చెప్పేసింది ఆ టీచర్. ఆ తల్లి చాలా దుఃఖంతో వేదనతో బిడ్డను తీసుకుని ఇంటికి వచ్చింది. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ బిడ్డను అలాగనే కౌగిలించుకొని, నాన్న నువ్వు బాగా చదువుతావయ్యా, దేవుడు నీకు మంచి జ్ఞానం ఇచ్చాడు, మంచి తెలివినిచ్చాడు, నువ్వు చదువుతావు, నువ్వు గొప్పవాడివి అవుతావు అని ఆ బిడ్డను కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని వాడిని ఎంకరేజ్ చేసింది ఆ బిడ్డని. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గతించిపోయాయి. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. అలా ఇలా అలా ఇలా అలా ఇలా గొప్పవాడైపోయి ఒక పెద్ద శాస్త్రవేత్త, సైంటిస్ట్ అయిపోయాడు. అయిపోయి ఆయన ఈ కరెంటు బల్బును కనిపెట్టాడు. ఆయనే థామస్ ఆల్వా ఎడిసన్. ఆమేన్, హల్లెలూయా. ఒకరోజు ఆయన డైరీ ఆయన తిప్పేటప్పుడు ఏదో ఒక పాత పుస్తకం, ఒక పెట్లో పాత పుస్తకం దొరికితే ఆ పాత పుస్తకాన్ని తీసి తిప్పుతూ ఉన్నాడంట. తిప్పుతూ ఉంటే ఎన్నో సంవత్సరాలకు ముందు రాసి పెట్టినటువంటి ఒక పేపర్ ఏదో దొరికింది. ఆ పేపర్ తీసి చూస్తే ఆ పేపర్లో తల్లి రాసి పెట్టింది, నా బిడ్డకు చదువు రాదని టీచర్లు ఈ విధంగా నా బిడ్డను స్కూల్కి రానివ్వలేదు, నా బిడ్డ గొప్పవాడు అవుతాడు, నా బిడ్డ మహనీయుడు అవుతాడు, నా బిడ్డను నా దేవుడు ఆశీర్వదిస్తాడు, నాకు బిడ్డనిచ్చిన దేవుడు నా బిడ్డను గొప్పవాడిని చేస్తాడనేది ఒక 4-5 లైన్లు రాసి క్రింద రాసిందంట, థామస్ నువ్వు గొప్పవాడు అవుతావు, ఎందుకంటే నువ్వు నా బిడ్డవి, నువ్వు నా బిడ్డవి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని ఆ 4 లైన్లు రాసిందంట క్రింద. మరలా అవి చదువుకొని ఆయన కళ్ళబిడ అలాగనే నీళ్లు కారాయి, కన్నీరు కార్చి, ప్రభువా నాకెంత మంచి తల్లినిచ్చావు, పనికిరాని నన్ను ఈరోజు లోకానికే పనికొచ్చేలా చేసింది నా తల్లి యొక్క ఎంకరేజ్మెంట్. పనికిరాని నన్ను ప్రభువా నీవు నన్ను లోకానికే పనికొచ్చేలా చేసావయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడు అని దేవుడిని స్తుతించి తల్లి కొరకు కన్నీళ్లతో దేవునికి కృతజ్ఞతలు చెప్పాడంట ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి ప్రార్థనలో పెంచింది, వాక్యంలో పెంచింది. అతడు ఎవరికి నీ కొడుకు పనికిరాడు అని ఆయన ముద్ర వేశారు టీచర్లు. అలాంటి వాడిని దేవుడు లోకానికే ప్రపంచానికే పనికొచ్చేలా చేశాడు. దేవుడు ఎంత గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అంటాడు ఫిలోమోనుకు రాస్తూ ఆ మాట ఏమంటూ, నా బంధకములలో నేను కనిన నా కుమారుడికి ఒనేసిము. ఆ 10వ వచనంలో రియల్గా పౌలు ఒనేసిమును కన్నాడా? ఒనేసిము వేరు, పౌలు వేరు. ఆత్మీయ తండ్రి ఒనేసిముకు పౌలు. నీ నిమిత్తము నా నిమిత్తము తండ్రి అయిన దేవుని యొక్క విజ్ఞాపన చేయవాడు ఆయన ప్రభువు. బిడ్డ ఒక్కసారి ఆలోచించు, ఒనేసిము ఎలా తయారయ్యాడో చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే పౌలు రాస్తున్న కొలస్సీయులకు రాసిన పత్రికలో ఇక్కడ చూసినట్లయితే అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ వద్దకు పంపుచున్నాను. ఇక్కడ నమ్మకమైనటువంటి వాడయ్యాడు. మునుపు నమ్మదగినటువంటి వాడు కాదు ఒనేసిము, ఇప్పుడు నమ్మదగినటువంటి వాడయ్యాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభు నిన్ను పరిశోధనగా చూస్తే ప్రభు యొక్క దృష్టిలో నువ్వు దేవునికి ప్రయోజనకరమైన బిడ్డవేనా, నిష్ప్రయోజనమైన బిడ్డవా? ఏ విషయంలో నీవు దేవునికి ప్రయోజనకరంగా ఉన్నావు? ఒక్కసారి పరిశోధన చేసుకో. ఏ విషయంలో నీవు దేవునికి ప్రయోజనకరంగా ఉన్నావు? ప్రభు ఇచ్చినటువంటి జీవితాన్ని, ప్రభు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని, ప్రభు ఇచ్చినటువంటి కాళ్ళు చేతులు, ప్రభు ఇచ్చినటువంటి చదువును, ప్రభు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని, ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను నీ స్వార్థం కొరకు వాడుకుంటూ నిజంగా నువ్వు ప్రభువుకు ప్రయోజనకరంగా ఉన్నావా? నువ్వెవరికి ప్రయోజనకరంగా ఉన్నావు? ప్రభు నిన్ను అడిగితే ఏం చెప్తావు? ఒక్క ఆత్మనైనా, ఏనాడైనా ఒక ఆత్మని ప్రభు కొరకు నువ్వు సంపాదించి ఉంటావా? ఒక్క ఆత్మకు దేవుని యొక్క మాటలు చెప్పుకుంటావా? నీ ఫ్రెండ్కే నువ్వు దేవుని మాటలు చెప్పుకుంటావా? నీ ఫ్రెండ్కే ఏనాడైనా దేవుని మందిరానికి వచ్చి వాక్యం విను ఒక్కసారి అని చెప్పుకుంటావా? నీ స్నేహితులు ఎంత మంది బాధలలో లేరు? నీ స్నేహితులు ఎంత మంది వేదనలో లేరు? నీ స్నేహితులు, నీ పొరుగు వారు ఎంత మంది కన్నీటిలో లేరు? అలాంటి వారికి ఏనాడైనా ఒక్కసారి మా మందిరానికి రా, ఒక్కసారి దేవుని వాక్యం విను, ఒక్కసారి మా పాష చేత నీకు ప్రార్థన చేపిస్తాను, నువ్వు ఎలా ఉంటావో చూడని ఎవరికన్నా చెప్పుకుంటావా? నువ్వు ఒక్క ఆత్మకైనా నువ్వు ప్రయోజనకరంగా ఉన్నావా? దేవుడు నిన్ను లెక్కడిగితే నువ్వేం చెప్తావు? ఒనేసిము మునుపు నిష్ప్రయోజనమైన వాడే, ఇప్పుడు ఫిలేమోను నీకును నాకును అతను ప్రయోజనకరమైన వాడు అంటున్నాడు. ఇప్పుడు నీవు దేవునికి నీ ముందున్నటువంటి వాళ్ళకి నీ ప్రయోజనకరంగా ఉండాలి. కానీ నీ యొక్క బలహీనతలను బట్టి, నువ్వు తెలుసుకున్నటువంటి కొన్ని సమస్యలను బట్టి నువ్వు కృంగిపోతూ దేవుని నిందించకు, ఇతరులను నిందించకు. నువ్వెక్కడ పొరపాటు చేశావు నన్ను ఒక్కసారి తలంచుకో. ప్రభు పాదాల మీద పడు. ప్రభు నిన్ను నిలబెడతాడు, ప్రభు నిన్ను బలపరుస్తాడు, ప్రభు నిన్ను వాడుకుంటాడంటే అందరూ వచ్చి వాక్యం చెప్పమని కాదు, వాడుకోమనేది. కొన్ని ఆత్మలకు నువ్వు ప్రయోజనకరంగా ఉంటావు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నిష్ప్రయోజనమైన నీ జీవితాన్ని ప్రయోజనకరంగా మార్చగలుగుతాడు. చదువుకునే బిడ్డ, ఏ సబ్జెక్ట్ నీకు కష్టంగా ఉందో, ఏ సబ్జెక్ట్లో నువ్వు చాలా బాధపడుతున్నావు, నేను చదువుకొని కూడా నిష్ప్రయోజనమే అనుకుంటున్నావేమో. లేదు, దేవుడు నీకు ఈ చదువు ఇచ్చింది ఎందుకంటే నువ్వు ప్రయోజనకరంగా ఉండాలని, నువ్వు అనేకులకు ప్రయోజనకరంగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తం. ఆయన పక్షపాతి కాదు, కులమతాన్ని చూసేవాడు కాదు. నువ్వెవరైనా సరే నువ్వు అనేకులకు ప్రయోజనకరంగా ఉండాలనేది నా యేసుని యొక్క చిత్తం. ఎందుకంటే ఆయన పక్షపాతం లేనివాడు, ఆయన నిన్ను నన్ను అందరినీ ప్రేమిస్తున్నాడు. నిరుత్సాహపడుతున్నావా? నా ప్రయాసంతా నిష్ప్రయోజనమే, నీ పడ్డ ప్రయాసంతా నిష్ప్రయోజనమే, నేను చేసిన ప్రయత్నం అంతా నిష్ప్రయోజనమే అనుకుంటున్నావేమో. అనుకున్నావు కదా? ఈరోజు ప్రభు పాదాల దగ్గర పెట్టి నీ ఉద్దేశాలు, నీ తలంపులు ఖచ్చితంగా సమస్తాన్ని ప్రయోజనకరంగా మారుస్తాడు. ఒకటి. రెండవదిగా, ప్రభు నేను నీకు ప్రయోజనకరంగా ఉండాలి ప్రభు. 2024 సంవత్సరాలు నేను నీకు ప్రయోజనకరంగా ఉండాలి. ఒక్క ఆత్మనైనా నేను నీ దగ్గరకు తీసుకొని రావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క ఆత్మనైనా నేను నీ దగ్గరికి తీసుకొని రావాలి నాయన. దేవుడు ఈ మాటలు దీవించరు గాక. అందరం కళ్ళు మూసుకుందాం, లేచి నిలబడదాం అందరం. ఒక దినాన దైవ సన్నిధానంలో నిలబడే దినము ఒకటి ఉన్నది సహోదరి సహోదరుడు. ఒక దినాన దేవుని సింహాసనం ముందు నిలబడే రోజు ఉంటున్నది.
కళ్ళు మూసుకుందాం. చేరి నీ ఎదుట నిల్చున్నప్పుడు రక్షక ఒక పనైనా తేక సిగ్గుపడి పోదునా, ఒక పనైనా తేక సిగ్గుపడి పోదునా, ఒక పనైనా నేను రక్షింపకాయసురా, ఒకటి చేతులతో నిన్ను దర్శించుట తగునా, ఒకటి చేతులతో నిన్ను దర్శించుట తగునా, ఒక చేయి నీ ఎదుట నిల్చున్నప్పుడు రక్షక ఒక పనైనా తేక సిగ్గుపడి పోదునా, ఒక పనైనా తేక సిగ్గుపడి పోదునా. యేసయ్య సింహాసనం మీద నువ్వు నిలబడి నేను నిలబడే రోజు ఉంటున్నది. ఆ రోజు ఒట్టి చేతులతో అక్కడ నిలబడతావా? ఒక ఆత్మనైనను నువ్వు తీసుకుని వెళ్ళకపోతే, ఒక ఆత్మనైనను నువ్వు సంపాదించకపోతే, సహోదరి సహోదరుడా, ఎలా ఉంటుంది ఆ రోజు నీ పరిస్థితి? మహాగరుడమైన మా పరమ తండ్రి, కూడి వచ్చిన నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నిష్ప్రయోజనమైన మా బ్రతుకులను ప్రయోజనకరంగా మార్చడానికి నాయన పరమను వీడి ఈ భూలోకానికి వచ్చిన పరమ తండ్రి యేసయ్యా, నీ రక్తమును మా కొరకు చిందించావు, నీ రక్తము చెడ్డ మమ్మలను కొన్నావు నాయన. నీ నామ మహిమార్థం కొరకు మమ్మలను ప్రయోజకులుగా మీరు మార్చారు. వచ్చిన బిడ్డలందరినీ మీరు బలపరచండి, అద్భుతమైన ఆశీర్వాదంతో మీరు నింపండి. మహాగణుడైన మా పరలోకపు తండ్రి, విత్తబడినటువంటి వాక్యమును బట్టి నీకు వందనాలు తండ్రి. సంఘ పెద్దలను బట్టి నీకు స్తోత్రాలు. ఈ సంఘానికి సంఘ కాపరిగా మీరు ఉండండి నాయన. అయ్యా, సంఘ పెద్దగా మీరు ఉండండి. మమ్మల్ని అందరూ మీ ఆధీనంలో ఉంచుకోండి. నిష్ప్రయోజనమైనటువంటి మా బ్రతుకులను ప్రయోజనకరంగా మీరు మమ్మల్ని మార్చండి, మీరు ఆశీర్వదించండి. యేసయ్య నామములో దూరాభారం నుండి వచ్చినటువంటి బిడ్డలు, నా బిడ్డ సోనీని బట్టి, సోనీ కూడా వచ్చినటువంటి వాళ్ళని బట్టి నీకు వందనాలు. బిడ్డలను దీవించమని ఆయన, ప్రతి బలహీనతను తీసివేయమని అడుగుతున్నా. యేసయ్య, ప్రతి వారం బుధవారం, శుక్రవారం, శనివారం జరిగే కూటాలలో మీరు ఉండండి నాయన. అద్భుతం చేయండి, ఆశ్చర్యమైన కార్యాలను చేయండి. యేసయ్య, ఈ వచ్చే వారం 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజున శుక్రవారం జరగబోయే ప్రార్థనలో మీరు ఉండండి. బిడ్డలందరూ వచ్చి కలుసుకోవడానికి సాయం చేయండి. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం ఆశీర్వాదం. నిష్ప్రయోజనమైనటువంటి బ్రతుకులను ప్రయోజనకరంగా మార్చగలిగే యేసుక్రీస్తు కృప, భయపడకమని నీకు తోడయ్యున్నానని సెలవిచ్చిన తండ్రి అయిన దేవుని ప్రేమ, నేను సర్వసత్యములోనికి నడిపించగలిగే పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం కూడి వచ్చిన మీ అందరికీ నీ సదాకాలం తోడే నడిపించను గాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా తమస్సు పరిశుద్ధ నామమున సన్నిధించు. అందరికి వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి.